మారని మనిషి. విరూపాక్షుడు వారణాసిలో ఉండిన ఒక యువకుడు. అతను మంచి రూపసి, కానీ ఎటు నాన్నవారు లేని అనాథ. అతనికి యవ్వనంలోనే వైరాగ్యం కలిగి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోసాగాడు. అతను 2 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసిన అనంతరం ఒకనాడు ఒక గంధర్వుడు అతని వద్దకు వచ్చి, విరూపాక్ష, ముక్తి కోరి నువ్వు ఇంత చిన్న వయసులోనే తపస్సు చేయడం మెచ్చదగినది. కానీ మోక్షం కోరిన వాడికి జ్ఞానం అవసరం. ముక్కు మూసుకొని మారుమూల ప్రాంతాల కూర్చుంటే నీకు జ్ఞానం ఎలా వస్తుంది? కొంతకాలం పాటు దేశ సంచారం చెయ్యి, ఆ తరువాత నీకు సంకల్పం తప్పక ఫలిస్తుంది అని అదృశ్యమయ్యాడు. వెంటనే విరూపాక్షుడు తపస్సు మానివేసి హిమాలయం నుంచి బయలుదేరి దేశాటన ప్రారంభించాడు. అతను అనేక క్షేత్రాలను, తీర్థాలను, మహర్షులను చూశాడు. అనేక మంది ద్వారా బోధలు విన్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కొంతకాలానికి అవంతి నగరాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక చక్కని ఉద్యానవనం కనిపించింది. ప్రయాణపు బడలెక్కతో ఉన్న విరూపాక్షుడు ఆ ఉద్యానంలో ఒక చెట్టు నీడన పడుకొని సుఖంగా నిద్రపోయాడు. తిరిగి అతను నిద్రలేచేసరికి అతని ముందు కొందరు దాసీలు ఉన్నారు. వారి చేతుల్లోని పళ్ళాలలో చందనము, సుగంధలేపనము, రకరకాల పళ్ళు ఉన్నాయి. అతను లేచి కూర్చోగానే వాళ్ళు వాటిని అతని ముందుంచి తమ వెంట తమ రాజకుమార్తె సన్నిధికి రమ్మని వేడుకున్నారు. విరూపాక్షుడు అమితాశ్చర్యంతో, మీ రాజకుమార్తెను నాతో ఏం పని అని అడిగాడు. వాళ్ళు ఇలా చెప్పారు, మా రాజకుమార్తె మంచి చిత్రకారిణి, ఈ వనం ఆమెదే. ఆమె ఇటుగా విహారానికి వచ్చి నిద్రపోతున్న మిమ్మల్ని చూసి మీ చిత్తరువు చిత్రించాలని అభిలాషపడింది. అందుచేత మీరు నిద్రలేవగానే మిమ్మల్ని తన వద్దకు తీసుకురమ్మని మమ్మల్ని పంపించింది. విరూపాక్షుడు దాసీల వెంట రాజకుమార్తె మందిరానికి వెళ్ళాడు. రాజకుమార్తె అసాధారణ సౌందర్యవతి. ఆమె అందం చూసి ఆశ్చర్యపడుతూ అతను ఆమెను సమీపించి తాను ఎవరో ఆమెకు చెప్పుకున్నాడు. తరువాత అతని అనుమతి తీసుకొని రాజకుమార్తె అతని చిత్తరువు ఎంతో సమర్థతతోనూ శీఘ్రంగానూ చిత్రించింది. తన కోరికను అతను మన్నించినందుకు ఆ రాత్రికి తమ అతిథిగా ఉండి పొమ్మని ఆమె అతన్ని కోరింది. అతను అందుకు సమ్మతించి ఆ రాత్రి సుఖంగా భోజనం చేసి అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పడుకొని నిద్రపోయాడు. అప్పుడు విరూపాక్షుడికి కలలో గంధర్వుడు కనిపించి, విరూపాక్ష, నీ జీవితం ఇప్పుడు ఒక దరి చేరింది. శుభం, నీ అదృష్టం గొప్పది. నీకు ఈ రాజకుమార్తె కన్నా మంచి అర్ధాంగి దొరకదు అన్నాడు. ఏమిటి స్వామి మీరు అనేది? నాకు మీ మాటలు అర్థం కాలేదు అన్నాడు విరూపాక్షుడు అయోమయంగా. పిచ్చివాడా, రాజకుమార్తె నిన్ను ప్రేమిస్తున్నది. రేపు ఆమె తన తండ్రితో నీ విషయం చెప్పి నిన్ను వివాహమాడటానికి ఆయనను ఒప్పిస్తుంది. అందుకే ఆమె ఈ రాత్రి నిన్ను తన అతిథిగా ఉంచేసింది. నీకు కూడా ఆమె పట్ల మంచి అభిప్రాయమే కలిగింది కదా అన్నాడు గంధర్వుడు మాయమైపోతూ. విరూపాక్షుడు చప్పున లేచి కూర్చున్నాడు. గంధర్వుడు కలలో చెప్పిన మాటలు అతని చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అతను ఆ రాత్రికి అక్కడే ఉండి బయలుదేరి మళ్ళీ ప్రయాణం సాగించాడు. తెల్లవారేసరికి అతను ఒక చిన్న గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామం మొదట్లోనే అతని ఒక చిన్న కుటీరం కనిపించింది. దాని బయట ఒక వృద్ధురాలు కనిపించింది. విరూపాక్షుడు ఆమెను సమీపించి ముఖం కడుక్కునేందుకు నీరు ఇవ్వమని అడిగాడు. ముసలిది లోపలికి తొంగి చూసి, సత్యవతి, ఎవరో అతిథి వచ్చాడు, చెంబుతో నీళ్లు పట్టుకురా అని కేక పెట్టింది. ఒక యువతి తడుపుకుంటూ బయటకు వచ్చి నీళ్ల చెంబు కింద పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. విరూపాక్షుడు ముసలదానితో, అవ్వా, ఆమె నీ మనమరాల్లాగా ఉన్నది, ఎందుకు అలా తడువుకుంటూ నడుస్తుంది అన్నాడు. సత్యవతి పుట్టుగుడ్డిది నాయన, దాని తల్లి తండ్రి పోయారు, దానికి ఇప్పుడు నేనే దిక్కు, నేను కూడా పోతే దాని బ్రతుకు ఏమవుతుందో అన్నది ముసలది. కంటతడి పెట్టుకున్నది. తక్షణమే విరూపాక్షుడు ఆ గుడ్డిదాన్ని పెళ్ళాడి అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి అతనికి కలలో మళ్ళీ గంధర్వుడు కనిపించాడు. విరూపాక్షుడు గంధర్వుడితో, స్వామి, నేను సత్యవతిని పెళ్ళాడటానికి నిశ్చయించుకున్నాను, మమ్మల్ని దీవించండి అన్నాడు. గంధర్వుడు తథాస్తు అని అదృశ్యమయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. గంధర్వుడు విరూపాక్షుడి చేత తపస్సు మాన్పించి దేశాటన ఎందుకు చేయించాడు? రాజకుమార్తెను పెళ్ళాడమని సలహా ఇచ్చిన ఆ గంధర్వుడే కళ్ళు లేని దాన్ని పెళ్ళాడతానని విరూపాక్షుడు అన్నప్పుడు ఎందుకు దీవించాడు? రాజకుమార్తె తనను పెళ్ళాడుతుందంటే బెదిరి పారిపోయిన విరూపాక్షుడు ఏరి కోరి గుడ్డిదాన్ని, పేదదాన్ని ఎందుకు పెళ్ళాడ నిశ్చయించాడు? అతనిలో కలిగిన ఈ మార్పుకు కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విరూపాక్షుడికి తపస్సు చేసేటప్పుడు మనసులో ఏ కోరిక లేదు, అతను ఏ కర్మ చేయలేదు. కోరికలు లేకుండా కర్మను నిర్వర్తించిన వారికే మోక్షం సాధ్యమవుతుంది.
గంధర్వుడు అతని కోరికలను బాహ్య రూపం లాంటివాడు. కోరికలు మోక్షానికి అనుకూలం కావచ్చు, కాకపోవచ్చు. విరూపాక్షుడు రాజకుమార్తెను పెళ్లాడి ఉంటే మోక్షానికి దూరం అయ్యేవాడు. సత్యవతిని పెళ్లాడడంలో అతనికి ఏ కోరిక లేదు. పైపెచ్చు సత్కర్మ చేయడానికి అతనికి మంచి అవకాశం కూడా లభించింది. ఈ కారణం చేత విరూపాక్షుల్లో ఏ మార్పు రాలేదని, కోరిక అనేది ఎదుట కనిపించినప్పుడు కూడా దాన్ని జయించాడనే చెప్పాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.